మీకు పెళ్ళయిందా? మీ భార్య మిమ్మల్ని ఏమండి ఏమండి అని పిలుస్తోందా? ఆ పిలుపు వెనకాల ఉన్న అర్థం మీకు తెలుసా? భోజనం చేసేటప్పుడు భార్య ఏమండి అని భర్తను పిలిచిందంటే భోజనం యొక్క రుచి గురించి అడిగిందని అర్థం. భార్య అద్దం ముందు నిలబడి భర్తను ఏమండి అని పిలిచిందంటే చీరలో తను ఎలా ఉన్నానని చెప్పమని అర్థం. నడిచేటప్పుడు భర్తను ఏమండి అని పిలిచిందంటే తన చేయి పట్టుకొని నడవమని అని అర్థం. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఏమండి అని పిలిచిందంటే డాక్టర్ తో మీరు మాట్లాడడానికి రండి అని అర్థం. అదే మీరు ఎవరిదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కళ్యాణ మండపంలో ఏమండి అని పిలిచిందంటే ఎవరో తెలిసిన వారు వచ్చారు అని అర్థం. బట్టల షాప్ లో భర్తను ఏమండి అని పిలిచిందంటే తనకు నచ్చిన చీర దొరికింది అని అర్థం. అదే మీతో బైక్ పైన వెళ్తూ ఏమండి అని పిలిచిందంటే తల్లో పెట్టుకోవడానికి పువ్వులు కొనండి అని అర్థం. రెస్టారెంట్ లో తిన్నాక ఏమండి అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్థం. ఇక ఆఖరిగా నీ చివరి శ్వాస తీస్తున్నప్పుడు ఏమండి అని పిలిచిందంటే మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అర్థం. అనునిత్యం ఎందుకే ఏమండి ఏమండి అని పిలిచి చంపేస్తుంటావు అని అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది. భార్యలకు ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే భర్త మాత్రం ఒకవైపు ఉంటాడు. ఎందుకంటే భర్తనే ప్రపంచంగా బతుకుతుంది కాబట్టి. మీ భార్య కూడా మిమ్మల్ని ఏమండి అని పిలుస్తోందా? అయితే కామెంట్ లో తెలియజేయండి.